ఎండి గారు వేమూరి ప్రతాప్ గారికి అండ్ హిస్ కంపెనీ మార్కెటింగ్ హెడ్ షాజహాన్ గారికి, అలాగే సీనియర్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ సీనియర్ లీడర్ సాయిబాబా గారు, అలాగే సురేష్ వర్మ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్, మన మీటింగ్ చేసిన మిత్రులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. How are you feeling today? Good. How are you feeling today? Good, sir. Very good. Okay. 20 years ago, I used to have starting trouble. 20 సంవత్సరాల కిందట నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండేది. And presently I have stopping trouble. అంటే మీరు కనుక టైం గుర్తు చేయకపోతే నేను ఈ విధంగా స్పీచ్ ఇస్తూనే ఉంటాను. కాబట్టి ఆల్రెడీ చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. ఈవెన్ వెరీ యంగ్స్టర్స్ ఆల్సో లైక్ ప్రహ్లాద్ గారు, అలాగే మన ఇందాక సార్ రాజేష్ వెరీ గుడ్. సో వీఆర్ విట్నెసింగ్ వెరీ లైవ్ ఎగ్జాంపుల్స్, మన కళ్ళ ముందే చూస్తున్నాం. జనరల్గా మనం ఈరోజు చూస్తే రియల్ ఎస్టేట్ కంపెనీస్లో చాలా ఈజీగా కంపెనీ పెట్టి వాటిని రన్ చేయాలనుకునే వ్యక్తులు చూసినప్పుడు మన ఎండి గారు వేమూరి ప్రతాప్ గారు ఒక సైంటిఫిక్ అప్రోచ్లో డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి రీసెర్చ్ చేసి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, ఒక సైంటిఫిక్ మేనర్లో చాలామందిని కలిసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఒక సిస్టమేటిక్ వేలో దీన్ని స్టార్ట్ చేయడం కాకుండా ఎంతోమంది ఈ వృక్షం నీడన ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. దే ఆర్ అర్నింగ్ లైక్ ఎనీథింగ్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. అసలు రియల్ ఎస్టేట్ రంగంలోకి మీరు ఎందుకు రావాలనుకున్నారు? It is well and good. Today you are here. You are the very fortunate people. అసలు ఈరోజు మీటింగ్ రావడమే మీకు చాలా అదృష్టం అని చెప్పాలి. దట్టు ఒక మంచి కంపెనీ లైక్ ఈడెన్ గార్డెన్స్ ఇన్ఫ్రా డెవలపర్, చూడండి పేరులో కూడా ఒక మంచి పవర్ ఉంది. ఈడెన్ గార్డెన్స్ అగ్రి, ఇట్ ఈస్ యాడెడ్ లైక్ ఫైర్ ఈజ్ యాడెడ్ టు ద ఫ్యూయల్. అగ్నికి ఆజ్యం తోడైనట్లు మంచి పవర్ఫుల్ నేమ్ ఉంది. సో అసలు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి ఎందుకు రావాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఎస్టేట్ అండ్ అదర్ ఫీల్డ్స్? సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు. దేర్ ఆర్ మెనీ ఫీల్డ్స్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఇలాగ గవర్నమెంట్ జాబ్స్ అని. అయితే ఈ రీసెర్చ్లో కనుక్కున్నది ఏంటంటే ద హైయెస్ట్ రెవెన్యూ ఇస్ జనరేటెడ్, ఎక్కువ సంపాదించే అవకాశం. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నాట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. ద టైమ్ టెస్టెడ్ ఫ్యాక్ట్ ఈస్ సేల్స్ రంగంలోనే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అండ్ దట్టు అందులో ఆ సేల్స్లో కూడా రియల్ ఎస్టేట్ మాత్రమే. ఎందుకు అంటే విత్ ఇన్ నో టైం, వెరీ లెస్ స్పాన్, తక్కువ స్పాన్లో ఎక్కువ డబ్బు. ఇందాక మన రాజేష్ చెప్పినట్లు జస్ట్ ఒక 16,000 శాలరీ తీసుకుంటున్న మనిషి 1 crore సంపాదించడం అనేది ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్. ఓకే, అందుకనే మనం చెప్తున్నాం జనరల్గా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అవుతారు. మనం రోజు ఒక క్రికెట్ ఆడే వ్యక్తితో తిరుగుతున్నాం అనుకోండి. సపోజ్ మై ప్రొఫెషన్ బై బిగినింగ్ ఐఎమ్ ఎ టీచర్. ఓకే, ఐ గివ్ ట్రైనింగ్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ ఫార్మా కంపెనీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బీటెక్ కాలేజెస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో ఒక క్రికెట్ ఆడే వ్యక్తితో, క్రికెట్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఒక స్పోర్ట్స్ మ్యాన్తో తిరిగితే మనం రోజు స్పోర్ట్స్ ఆడాలనిపిస్తుంది కనీసం, అవునా? అలాగే రోజు తాగుబోతులతో తిరుగుతున్నారు అనుకోండి, ఏదో రోజు తాగాలనిపిస్తుంది. ఎస్ ఆర్ నో?
సో రియల్ ఎస్టేట్లో మంచి డబ్బు సంపాదించే వ్యక్తులతో కనుక మనం తిరిగితే కంపల్సరీగా ఏదో ఒక రోజు మన షాజహాన్ సార్ చెప్పినట్లు, మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ టైం నేను షాజహాన్ సార్తో ఫోన్లో మాట్లాడా. యాక్చువల్గా పర్సన్ కూడా చూడలేదు, వేరే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఒకటే మాట చెప్పాడు, రాఘవేంద్ర గారు మీరు కోటీశ్వరులు కావాలి, అది నా ఉద్దేశం అని చెప్పి. సో గివ్ ఏ వండర్ఫుల్ అప్లాస్ టు షాజహాన్ సార్.